నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. నగరాభివృద్ధి మా ధ్యేయం, ప్రజా సంక్షేమమే లక్ష్యం. ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళలకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైసీపీ మహిళలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం. రాజమండ్రి శ్రీరామనగర్ హిందూపుర ఎమ్మెల్యే యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం. స్థానిక 45వ డివిజన్లోని ఎంఎస్ఆర్ లేఅవుట్ అలాగే ఇందిరానగర్లో సుమారు 50 లక్షల రూపాయలతో చేపట్టిన సీసీ రోడ్లు, డ్రైనేజీల నిర్మాణం కోసం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు నాగేంద్ర, రాజమండ్రి పార్లమెంటు కమిటీ కార్యనిర్వాహక కార్యదర్శి కొయ్యల రమణ, కాంట్రాక్టర్ కందుల సతీష్ తదితరులతో కలిసి శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ నగరంలోని ఏ ప్రాంతానికి వెళ్లినా అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ప్రజలకు ఏ అభివృద్ధి పనులు కావాలో తెలుసుకుని శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నామన్నారు. 45వ డివిజన్లో ఎక్కువగా బలహీన వర్గాల వారు నివాసం ఉంటారని, అటువంటి ప్రాంతంలో అభివృద్ధి కార్యక్రమాలు చేపడితేనే వారి జీవన ప్రమాణాలు మెరుగుపడతాయన్నారు. నగర శివారు ప్రాంతమైన క్వారీ ఏరియాలోనే ఎక్కువగా అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఏడాది కాలంలోనే తాము సుమారు 250 కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి పనులు చేపట్టామని వివరించారు. సిటీ నియోజకవర్గం 45వ వార్డు. ఇప్పుడే పెద్దలు సోము వీర్రాజు గారు చెప్పినట్లుగా బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం. అంటే బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతం అంటే వాళ్ళకి మెరుగైన మౌలిక వసతులు కల్పిస్తేనే వాళ్ళ జీవన ప్రమాణాలు మెరుగుపడతాయి. ఇది రాజకీయ పార్టీలుగా కానీ ప్రజాప్రతినిధులుగా కానీ ఆలోచించాల్సిన అంశం. మేము ఆశ్చర్యానికి గురవుతా ఉన్నాం. ఈ సంవత్సరంగా మేము వెచ్చించిన దాంట్లో సుమారు 60% క్వారీ ప్రాంతాల్లో, ఏదైతే బలహీన వర్గాలు నివసిస్తున్న ప్రాంతాల్లోనే ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. రోడ్లు కానీ, డ్రైన్లు కానీ, పార్కులు మరమ్మతులు కానీ. అంటే గత 5 సంవత్సరాలు మరి ఏం చేశారు? ఈ రోడ్లు చూడండి ఎంత అధ్వానంగా ఉన్నాయి. అంటే ఇక్కడ నివసిస్తున్న వాళ్ళు మనుషులు కాదా? వేయాల్సిన బాధ్యత లేదా? ప్రభుత్వాలు దృష్టి పెట్టాలి కదా. ఇప్పుడు కూటమి వచ్చిన తర్వాత ఇదే పని మీద బలహీన వర్గాలతో పాటు ఏదైతే కొన్ని ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాల్లోని డెవలప్మెంట్ అయిపోయినా పార్క్స్ ఉంటాయి. అక్కడ అందరూ వాకర్స్ ఉంటారు. వాళ్ళందరూ కూడా మంచి ఆరోగ్యకరంగా జీవించాలని ఆలోచన ఉంటుంది. వాళ్ళని దృష్టిలో పెట్టుకుని డెవలప్మెంట్ అన్నది ఒక ప్రాంతానికో లేకపోతే ఏదో కొన్ని వార్డులకో పరిమితం కాకుండా అన్ని వార్డుల్ని చేసుకుంటూ ఎవరికి ఏ అవసరం అన్న దాని మీద దృష్టి పెట్టే విధంగా కూటమి ముందుకెళ్తూ ఉంది. 12వ తారీఖు సంవత్సరం పూర్తి చేసుకుంటా ఉన్నాం. గర్వంగా ఉన్నాం. ఆర్థిక పరమైన సమస్యలు అనేకం ఉన్నాయి. కేంద్రం ఏదైతే కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఒక సహకారంతో డబుల్ ఇంజిన్ బండి నడుస్తూ ఉంది. కానీ ఈరోజు రాష్ట్రంలో ఆర్థిక పరమైన సమస్యలు కానీ మనం ఆలోచించినట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఈ కూటమి అనేది రాష్ట్రంలో లేకపోతే మనుషులు ఏవైపోతారో కూడా మా ఆలోచనకి అంతుపట్టట్లేదు. అంత దారుణమైన ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి. కానీ ఏదైతే ఎన్నికల ముందు కూటమి హామీ ఇచ్చిందో ఎన్డీఏ కూటమి ఈరోజు పనిచేస్తూ ఉంది. వనరులు ఏదైతే ఉన్నాయో అన్నింటినీ సద్వినియోగపరుచుకుంటున్నాం. ఆర్థిక పరంగా సంపద సృష్టిస్తూ ఉన్నాం. ఒక పక్కన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం. రాజమండ్రి ఉదాహరణ. ఒక పక్కన రివర్ ఫ్రంట్ జరుగుతూ ఉంది. స్టేడియం అభివృద్ధి చేసుకుంటా ఉన్నాం. పార్క్స్ డెవలప్ చేసుకుంటా ఉన్నాం. రోడ్స్, డ్రైన్స్, ఎలక్ట్రికల్గా ఏది అవసరం అన్నీ కూడా చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. గర్వంగా చెప్తా ఉన్నాం. మొదటి సంవత్సరం చాలా సంతృప్తిగా ఉంది. ఇదే స్ఫూర్తితో ముందు కూడా ఏదైతే 4 సంవత్సరాలు కూడా ముందుకు వెళ్తామని కూడా తెలియజేస్తూ ధన్యవాదాలు. మహిళలకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైసీపీ మహిళలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. రాజమహేంద్రవరం బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ మహిళా విభాగ అధ్యక్షులు మార్తి లక్ష్మి విమర్శించారు. మహిళలకు రక్షణ అంటూ చెప్పడమే గానీ నిజానికి రక్షణ లేకుండా పోయిందన్నారు. కూటమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు, బాలికలకు భద్రత లేకుండా పోయిందని వైసీపీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు మార్తి లక్ష్మి ఆధ్వర్యాన కోకవరం బస్టాండ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. రుడా మాజీ చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి, 7 అసెంబ్లీ నియోజకవర్గాల మహిళా అధ్యక్షులు పోలు విజయలక్ష్మి, ఇమంది విజయకుమారి, దాకారపు బంగారమ్మ, ముప్పిడి దమయంతి, అంగాడ సత్యప్రియ, చీరాల ఉమాదేవి, అలాగే ఎస్ భవానీ ప్రియ, పలువురు మహిళలు పాల్గొన్నారు. ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ ప్రత్యేకంగా రాజమహేంద్రవరం జిల్లా తరపున మరి జిల్లా మహిళా ఆధ్వర్యాన మరి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి మరి మహిళల్ని రక్షించండి అని మేము ఒక వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఎందుకంటే మన అందరికీ తెలుసు, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి అయిన మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మహిళా అభ్యున్నత కోసం, అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల కోసం ఎంతో కృషి చేసి కాన్స్టిట్యూషన్లో కూడా అనేక రకమైన రైట్స్ పెట్టి ఈరోజు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ చూసినా అక్కడ అరాచకాలే. మరి ఏంటి డైవర్షన్ పాలిటిక్స్కి ఏదైనా పేరు ఉందంటే అది ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికే సాధ్యం అవుతుందని ఖచ్చితంగా మనందరికీ కూడా కనపడుతుంది. ఎందుకంటే మొన్న జూన్ 4కి సంవత్సర పాలన అయినప్పుడు ఎప్పుడైతే మరి జగనన్న పిలుపు మేరకు వెన్నుపోటు దినోత్సవం అని చెప్పి మరి పిలుపునిచ్చారో మరి ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వచ్చి మరి ఏదైతే కూటమి ప్రభుత్వం హామీలు ఇచ్చిందో ఏ హామీ అమలు చేయలేదని చెప్పి ప్రజలందరూ తెలుసుకుని ఎప్పుడైతే రోడ్డు మీదకి వచ్చారో ఖచ్చితంగా మరి కూటమి ప్రభుత్వం చేసిన అరాచకాలాన్ని అరికట్టడానికి ప్రజలు వస్తున్నారని చెప్పి ఏదో రకంగా డైవర్షన్ పాలిటిక్స్ తీసుకుని మరి సాక్షి టీవీ మీద, ఇప్పుడు సాక్షి టీవీలో ఒక లైవ్ షో జరుగుతున్నప్పుడు ఆయన ఎవరో వచ్చి మాట్లాడారు, కరెక్ట్ కాదని మేము అంటలే, మాట్లాడిన తప్పే, వచ్చి క్షమాపణ చెప్పాక కూడా ఇంత రాద్ధాంతం చేసి మరి భారతమ్మ ఒక మహిళ, ఆయన భారతమ్మనికి ఆమెకి ఏం సంబంధం ఉందంటే ఆమెను కూడా రోడ్డు మీదకి లాగేసి ఈరోజు మహిళా హోంమంత్రి గారిని ఒకటే ప్రశ్నిస్తున్నారు, ఆమె ఒక మహిళే కదండి, ఈరోజు మహిళల మనోభావాలు మహిళలకు ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదని చెప్పి చెప్తున్నారు. నేను ఒకటే కోరుతున్నానండి, మరి జగనన్న ప్రభుత్వంలో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి అన్ని విధాలుగా కూడా మహిళలు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా బాగుండాలని చెప్పి మరి మహిళలు ఎక్కడ ఇబ్బంది పడకూడదని మరి జగనన్న ప్రభుత్వంలో మరి దిశ యాప్ తీసుకొచ్చి ఎన్ని రకాలుగా మహిళా పక్షపాతి కింద ఉన్న ప్రభుత్వం ఏదైనా ఉంది అంటే అది జగనన్న ప్రభుత్వం. కానీ ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక ఎక్కడ చూసిన అరాచకాలు, అన్యాయాలు, అదే మానభంగాలు, మరి హోంమంత్రి గారు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు, కానీ ఎక్కడా కూడా మన అనంతపూర్లో జరిగిన ఇష్యూ మరి తన్మయది ఎంత అరాచకం అంటే అది అసలు ఎంత అన్యాయం. 3వ తారీఖున కంప్లైంట్ రిజిస్టర్ చేస్తే పేరెంట్స్ 1 వీక్లో తీసుకొచ్చి ఆ పేరెంట్స్కి డెడ్ బాడీ ఇస్తారా? అది ఆ పరిసర ప్రాంతాల్లోనే పోలీసులు తీసుకొచ్చి డెడ్ బాడీ అప్పచెప్పారంటే మరి లా అండ్ ఆర్డర్ ఏ రకంగా ఉన్నదన్నది అందరూ కూడా మహిళలందరూ కూడా తెలుసుకోవాలి. ఈ రకంగా మరి అదే జిల్లాలో మరి ఒక 9th క్లాస్ అమ్మాయిని 14 మంది టీడీపీ నాయకులు ఆ అమ్మాయిని చాలా ఇబ్బంది పెడుతూ ఆ అమ్మాయిని మానభంగం కూడా చేశారని చెప్పి మరి సాక్షి వాళ్ళు ఎప్పుడైతే మరి వెలుగులో తీసుకొచ్చారో అది కూడా బయటికి రానివ్వకుండా ఏ రకంగా కూడా యాక్షన్ తీసుకోకుండా ఈరోజు మహిళలు ఏ రకంగా ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలు తిరగాలంటే ఎంతో భయపడుతున్నారు. స్కూల్కి వెళ్ళి పిల్లవనివ్వండి, కాలేజ్కి వెళ్ళి పిల్లవనివ్వండి, ఒక మహిళ ఉద్యోగం నుంచి బయటికి రావాలన్నా, మహిళ అర్ధరాత్రి తిరిగితే స్వతంత్రంగా తిరిగిన రోజే నిజమైన స్వతంత్రం వచ్చిందని చెప్పి గాంధీ గారు చెప్పారంటే ఈరోజు ఈ ప్రభుత్వంలో డే టైం కూడా తిరగలేని విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం పరిపాలిస్తుంది. ఖచ్చితంగా ఈరోజు నేను ఒకటే మరి ఈరోజున్న హోమ్ మినిస్టర్ గారిని ఒకటే ప్రశ్నిస్తున్నాను, మీకు అంత మహిళా చిత్తశుద్ధి ఉంటే ఖచ్చితంగా చేసిన అన్యాయాలు అన్నింటి దగ్గరికి వెళ్ళి మహిళలకి అండగా ఉండండి, మహిళలకి జరిగిన అన్యాయాల మీద మీరు ప్రశ్నించండి. అదేవిధంగా మరి మీ సీఎం అయిన చంద్రబాబు నాయుడు గారు మహిళలు మోసం చేసి ఓట్ బ్యాంక్ రాజకీయాలకు వాడుకుని మరి ఎన్నో రకాల హామీలు ఇచ్చి సూపర్ 6 అని చెప్పి మరి నిరుద్యోగ మహిళలకు మరి 1500 ఇస్తానని చెప్పారు. అదేవిధంగా ఉచిత బస్సు అన్నారు, మరి తల్లికి వందనం అన్నారు, ఏదో 14వ తారీఖున పడుతుంది అంటున్నారు, మరి అది చూడాలి. ఈ రకంగా అనేక రకమైన కల్లుబులి మాటలు చెప్పి ఈరోజు నిధులు లేవని చెప్పి చెప్తున్న సీఎం గారిని మీరు ప్రశ్నించి మరి మహిళల పక్షాన్ని మీరు ఉండాలని మరి లేనిచో ఆంధ్ర రాష్ట్ర మహిళలు అందరూ కూడా మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున మరి నడుం బిగించి మహిళలందరి తరఫున పోరాడతామని తెలియజేస్తారు. విలక్షణ వ్యక్తిత్వం, సేవాభావం కలిగి ఇటు రాజకీయాల్లో అటు సినిమా రంగంలో మకుటం లేని మహారాజుగా నందమూరి బాలకృష్ణ వెలుగొందుతున్నారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నందమూరి వంశాభిమానుల సంఘ గౌరవ అధ్యక్షులు గని కృష్ణ అన్నారు. హిందూపురం ఎమ్మెల్యే యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం సందర్భంగా నందమూరి వంశాభిమానుల సంఘం అధ్యక్షుడు గొర్రెల రమణ, బిక్కిన సాంబా ఆధ్వర్యంలో శ్రీరామనగర్లో గని నివాసం వద్ద వేడుకలు నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్ విగ్రహానికి గని కృష్ణ తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అభిమానులు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల మధ్య జై బాలయ్య నినాదాల మధ్య కేక్ కట్ చేశారు. అనంతరం పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. వార్డుకు చెందిన షేక్ దావూద్ అనారోగ్యంతో బాధపడుతూ ఉండడంతో వారి కుటుంబానికి నెల సరిపడా నిత్యావసర వస్తువులను గని కృష్ణ చేతుల మీదుగా అందజేశారు. ఎన్టీఆర్ అంటాం ఎలాగో
ఇప్పుడు ఈ కుర్రవాళ్ళందరూ కూడా జై కాలం ఎంతో కాలం మన ఈ ప్రేక్షకులను రంజింప చేయాలని కోరుకుంటే ఈ రోజు ఈ కార్యక్రమం ఏర్పడిందో తెలియజేస్తుంది. ఎందుకంటే కేవలం బాలకృష్ణ గారి తరఫున నవీన్ గారు రండి, వెంకటరాజు గారు రండి, అంతే చేయమంటే నెత్తుకు ఎవరు నెత్తుకు చేయడం అలవాటు. రాజన్న ఓకే నెక్స్ట్ ఇంకోళ్ళు కూడా మా నాయకుడు మా నాయకుడు గన్నికృష్ణ గారికి ప్రతి సంవత్సరం కూడా మేము మర్చిపోయినా ఆయన మర్చిపోకుండా చెయ్యండి రా బాబు మీరు నేను ఉన్నానని చెప్పి మా వెనకట్లో ఉన్న గన్నికృష్ణ గారికి ధన్యవాదాలు. బాలయ్య బాబు ఎందుకంటే ఈయన 50 years నుంచి సినిమా హీరోగానే కాకుండా సామాజిక కార్యక్రమాల్లో కూడా క్యాన్సర్ హాస్పిటల్ అయితేనేమి ఈజ్ డూయింగ్ లాట్ ఆఫ్ సోషల్ వర్క్ ఆల్సో అండి. ఫర్ దట్ హ్యాట్స్ ఆఫ్ టు బాలకృష్ణ గారు అండ్ వీ విష్ హిమ్ మెనీ మోర్ ఇయర్స్ టు లివ్ అండ్ విష్ ఆల్ ది బెస్ట్. బాలకృష్ణ గారిది అంటే ఆయన ఒక యాక్టర్గానే కాకుండా ఒక సామాజిక సేవావేత్తగా, ఒక రాజకీయ నాయకుడిగా చాలా మంచి ఒక ముద్ర వేసుకున్నాడు. ఆంధ్రప్రదేశ్ ప్రజల్లోనే కాకుండా మొత్తం అన్ని చోట్ల కూడా భారతదేశం యావత్తు కూడా అతను ఒక పాన్ ఇండియా స్టార్ కింద సినిమాలన్నీ కూడా హిందీలో కూడా రిలీజ్ అవుతూ మంచి కలెక్షన్స్ కూడా వస్తున్నాయి. ఇప్పుడే నేను ఇక్కడికి వచ్చే ముందే ఆ టేజర్ చూశాను యూట్యూబ్లో. అఖండ తాండవ అది చాలా ఒక ఎమోషనల్గా చాలా గొప్పగా ఉంది. డెఫినెట్గా ఫస్ట్ అఖండ సినిమా ఎలా వచ్చిందో దాన్ని మించి సక్సెస్ అవుతుందని చెప్పి మనస్ఫూర్తిగా నేను ఒక అభిమానిగానే కాకుండా ఒక మొత్తం ఆంధ్రప్రదేశ్లో అందరి తరఫున కూడా. ఎందుకంటే కేవలం బాలకృష్ణ గారు అంటే ఒక యాంగిల్ అనేది చూస్తారు, ఆయన చాలా కోపం, చాలా కొట్టేస్తారో తిట్టేస్తారో అని చెప్పేసి. కానీ అతను చేసి సేవా కార్యక్రమాలు చూస్తుంటే మర్చిపోతుంది. నేనే ఎంతోమందిని క్యాన్సర్ హాస్పిటల్కి బసవరామ తారకం వాళ్ళ తల్లిగారి పేరుతో ఏర్పాటు చేసిన బసవరామ తారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కి ఎంతోమందిని నేను ఇక్కడ రాజమండ్రి నుంచి కాకుండా జిల్లా నుంచి ఎంతోమందికి నేను లెటర్లు పంపించడం, వాళ్ళకి మంచి వైద్యం అందించడం, వాళ్ళు మళ్ళీ స్వస్థలై బయటకు ముందుకు రావడానికి కూడా చూస్తున్నాను. రాష్ట్ర రాజధాని అమరావతి పైన రాజధాని నిర్మాణం కోసం భూములు ఇచ్చిన మహిళలపై లైవ్ షోలో చేసిన అనుచిత వ్యాఖ్యలపై రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలోని కూటమి ఖండించారు. రాజమహేంద్రవరం మహిళా కమిటీ అధ్యక్షురాలు మాల విజయలక్ష్మి సారథ్యంలో ఆజాద్ చౌక్ నుంచి దేవి చౌక్ వరకు నినాదాలు చేస్తూ ర్యాలీ నిర్వహించారు. దేవి చౌక్ చేరుకుని దినపత్రిక ప్రతులను దహనం చేశారు. ఈ సందర్భంగా కూటమి నాయకురాలు మాలె విజయలక్ష్మి, కోసూరి చండీప్రియ, తురకల నిర్మల, కప్పల వెలుగు కుమారి, కె హారిక తదితరులు మాట్లాడారు. వ్యాఖ్యలు చేసిన జర్నలిస్టుపైన, కార్యక్రమాన్ని నిర్వహించిన వారిపైన, సదరు యాజమాన్యపైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. చరిత్రలో అమరావతికి ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, మోదక్షేత్రంగా ఒకప్పటి రాజధానిగాను అమరావతి ఉందని గుర్తు చేశారు. ఆ కారణంగానే ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాజధాని పేరును అమరావతిగా నిర్ణయించడాన్ని రాష్ట్రంలోనూ దేశంలోనూ అనేక మంది హర్షించారని ఆయన పేర్కొన్నారు. వారు తక్షణం రాష్ట్ర ప్రజలకు, మహిళలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. అధిక సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. నువ్వు అన్నది నవ్వుకుంటూ మాట్లాడావు తప్ప ఇది తప్పు అని ఖండించలేదు. అసలు నువ్వు విలేకరికి జర్నలిస్టు కూడా సరిపోవు. జర్నలిస్టుల నుంచి కూడా నువ్వు వెళ్ళిపోవాలి. వెళ్ళే వరకు మేము నిద్రపోము. కనుక ఈరోజు సాక్షి ఎండి భారతి ఒక మహిళ అయ్యుండి కూడా మరి సాక్షి పేపర్లో, సాక్షి ఛానల్ ఇలా మాట్లాడించడం కరెక్ట్ కాదు. జగన్మోహన్ రెడ్డి, భారతి ఈరోజు ఎవరైతే మహిళల్ని దుష్ప్రచారాలు చేస్తున్నారో అన్ని విధాల కించపరిచినట్టు మాట్లాడుతూ వాళ్ళకి క్షమార్పణ చెప్పే వరకు మేము ఊరుకోము. మరి కృష్ణరాజు పారిపోయారు. పోలీసు శాఖ వారిని కూడా, పారిపోయిన వారిని పట్టుకుని అతన్ని కూడా అరెస్ట్ చేయాలని. ఇంకొకసారి మహిళల జోలికి వచ్చావు 11 సీట్లకు పడిపోయావు. మళ్ళీ కానీ జోలికి వస్తే 0 వెళ్ళిపోతావు, భూస్థాపితం అయిపోయావు.
నీకు సిగ్గు లేక మళ్ళీ జనాల్లోకి వచ్చి చంద్రబాబు నాయుడు గారి మీద అమరావతి మీద బురద జల్లుతున్నావు. ఇది మానుకోవాలని జగన్మోహన్ రెడ్డిని, భారత్ని, వాళ్ళ యొక్క బృందాన్ని, వాళ్ళ యొక్క కుక్కలనే మేము హెచ్చరిస్తున్నాం. నీ వేసిల బంగ్లాన మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. జగన్మోహన్ రెడ్డి నీ వెన్ను చూసుకొని ఈరోజు కృష్ణరాజు చేసిన వ్యాఖ్యలు మహిళల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్నాయి. మహిళలకు కానీ నువ్వు తక్షణమే క్షమాపణ చెప్పకపోతే మహిళలు రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, మహిళల మనోభావాలు దెబ్బతనే కాదు, దేశవ్యాప్తంగా మహిళలు ఇలాంటి ధర్నాలు ఎన్నో జరుగుతాయి. నువ్వు వెంటనే వచ్చి క్షమాపణ చెప్పి మేము రాష్ట్ర ప్రభుత్వం ఒకటే అడుగుతున్నాము, సాక్షి పేపర్ని పూర్తిగా రద్దు చేయాలి. సాక్షి చాలా వరస్ట్గా బిహేవ్ చేస్తుంది. అన్ని విషయాల్లో కూడా వన్ సైడర్గా వెళ్తుంది. వార్తలు జర్నలిజం చేయట్లేదు. జర్నలిజం తాకట్టు పెట్టి ఈరోజు వేసుల్లాగా బ్రాతలలాగా సాక్షి ఛానల్ వ్యవహరిస్తూ ఉంది. వారు వెంటనే క్షమాపణ చెప్పకపోతే దేశవ్యాప్తంగా ఈ ధర్నాలు జరుగుతూనే ఉంటాయి. మేము అడుగుతా ఉన్నాం, నో మోర్ వైసీపీ అని చెప్పి అడుగుతా ఉన్నాం. నో మోర్ వైసీపీ. గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి బొజ్జ రామకృష్ణ మీడియా ప్రతినిధుల సమావేశంలో మాట్లాడారు. ఇటీవల గౌరవ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పిఠాపురంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులకు సేఫ్టీ టూల్స్ కిట్స్ ఎలక్ట్రికల్ సోదరులకు 325 మందికి అందజేశారు. వారి సొంత నిధులతో ఖర్చు పెట్టారని తెలియజేశారు. దానికి వారికి అభినందనలు తెలిపారు. అలాగే రాష్ట్రంలో ఉన్నటువంటి ఎలక్ట్రికల్ సోదరులందరూ కూడా అత్యంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. వారిని కూడా మీరు ఆదరించి ఏదైతే ఎలక్ట్రీషియన్లు ప్రమాదంలో ఉన్నారో వీళ్ళందరికీ కూడా మీరు ఈ సేఫ్టీ టూర్ కిట్లను అందించాలని కోరారు. ఏదైతే గ్రామాల్లో శాసనసభ్యులు ఉన్నారో వారి చేత కూడా ఈ కార్యక్రమాన్ని చూసే ఎలక్ట్రీషియన్ యొక్క బాధలను గట్టెక్కించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే భవన నిర్మాణ కార్మికులు తమరు మేనిఫెస్టోలో పెట్టిన విధంగా 100 రోజుల భవన నిర్మాణ కార్మికులకు మేలు చేస్తామని ఒక భరోసా ఇచ్చి ఉన్నారు. దానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ భవన నిర్మాణ కార్మికులకు మేము ఆదుకుంటామని ఒక భరోసా ఇచ్చి ఉన్నారని వివరించారు. ఈ హామీని కూడా అమలు చేయాలన్నారు. ఈ రోజున ఆంధ్రప్రదేశ్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ ప్రధాన కార్యదర్శి, అలాగే గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్స్ ట్రేడ్ యూనియన్ రాజమహేంద్ర వహిస్తూ మరి ఏదైతే నిర్మాణ కార్మిక సంఘాల సమైక్య ఆధ్వర్యంలో మరి భవన నిర్మాణ కార్మికులు పడుతున్న ఇబ్బంది, నిర్మాణ కార్మికులకు అందరినీ కూడా మేము ఆదుకుంటాం, కన్నీళ్లు తుడుస్తాం అని గౌరవనీయులు అయినటువంటి సంబంధించి మరి అనేకమైన మీరు కలెక్షన్లు వసూలు చేస్తూనే ఉన్నారు. ఇప్పటికీ కూడా ఈ లేబర్ డిపార్ట్మెంట్ ఉన్నారు, రాష్ట్రం మొత్తం మీద కట్టించుకున్నారు, పని చేయదు అంటున్నారు. ఇది ఎంతవరకు సమంజసం? అదిగో అంటున్నారు, ఇంతవరకు కూడా లేదు. గుర్తించుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. ఎందువల్లంటే మాకు అదే సంతోషం, మిమ్మల్ని ఏదో ఇవ్వని గోదావరి ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ తరఫున గౌరవించుకుంటూ మిమ్మల్ని అభినందించడానికి 3 సార్లు వచ్చినా సరే ఉప ముఖ్యమంత్రి వర్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఎలక్ట్రీషియన్ యొక్క భద్రత కోసమై సేఫ్టీ సెక్యూరిటీ మరి టూల్ కిట్స్ 325 మందికి ఇవ్వడం జరిగినది. అదే రీతిలో మరి ఆంధ్రప్రదేశ్లో ఎలక్ట్రికల్ సోదరులు కొన్ని వేల మంది ఉన్నారు, ఎంతోమంది చనిపోయారు. మరి ఈ రోజు వరకు కూడా మీరు పిఠాపురంలో ఒక వెలుగు వెలిగించిన మహోన్నత వ్యక్తి మరి చీకటి రాజ్యంలోంచి వెలుగును తీసుకొచ్చి ఒక ఎలక్ట్రీషియన్కి ఒక గుర్తింపు అనేది తీసుకొచ్చినందుకు మీకు ప్రత్యేకమైన ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ వర్కర్ ట్రేడ్ యూనియన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇదే రీతిలో ప్రతి ఒక్క ఏరియాలో ఉన్నటువంటి మరి ఎమ్మెల్యేలు ఉన్నారు, అలాగే వారిని కూడా మీరు ప్రోత్సహించి మరి ఏదైతే కార్మికులు ఎలక్ట్రికల్ సోదరులు ప్రమాదపు అంచున ఉన్నారో మరి మీ ఇచ్చే టూల్ కిట్స్ విధానాన్ని వారిని కూడా ప్రోత్సహించి వారి ద్వారా మీరు ఇవ్వాలని, అలాగే మీ యొక్క ఏదైతే ఉప ముఖ్యమంత్రి హోదాలో మీరు ఇచ్చి ఉన్నారు దానికి సంబంధించి ఆంధ్రప్రదేశ్ మొత్తం అంతా కూడా మా ఎలక్ట్రికల్ ఏదైతే ప్రమాద పంచులో ఉన్నారో వారందరికీ కూడా అందజేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈ సందర్భాలు అనేకమైన ఉన్నాయి. ఒక రాజమహేంద్రవరంలో గోదావరి ఎలక్ట్రికల్ యూనియన్ తరఫున 250 మంది చేయించాం మేము. ఈ రోజున మా ట్రెజరర్ గారు నిన్న వెళితే ఇది రెన్యువల్ పని చెయ్యదు అనే కాన్సెప్ట్ చెప్పి ఉన్నారు. ఇది ఎంతవరకు సమంజసం? ఒక ఎలక్ట్రీషియన్ ఆపత్మర్మ ఎప్పుడూ కూడా అనునిత్యం ప్రమాదపు అంచున ఉన్నటువంటి మీరు గుర్తించి ఇన్సూరెన్స్ చేసి 750 రూపాయలు కలెక్షన్ చేశారు 250 మంది మీద. మీరు తక్షణం దీనికి సమాధానం చెప్పని ఎడలా
పోస్టల్ డిపార్ట్మెంట్ వద్దే నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలియజేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిక చేస్తున్నాం. సినీ హీరోగా ప్రేక్షకులను అలరిస్తున్న నందమూరి బాలకృష్ణ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ప్రజాప్రతినిధిగాను ప్రజలకు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ కొనియాడారు. తమ భవానీ చారిటబుల్ ట్రస్ట్ ప్రతినిధులతో పునర్నిర్మించిన బైపాస్ రోడ్లోని నందమూరి బస్ షెల్టర్ను హిందూపురం ఎమ్మెల్యే ప్రముఖ సినీ నటులు బాలయ్య పుట్టినరోజు సందర్భంగా మంగళవారం ఆయన టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, కాశీ నవీన్ కుమార్, బొట్టిక రాధా తదితర పార్టీ నాయకులు బాలకృష్ణ అభిమానులతో కలిసి ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు మాట్లాడుతూ గుడా మాజీ చైర్మన్ టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గణ్య కృష్ణ సూచన మేరకు ఈ బస్ షెల్టర్ను తీర్చిదిద్దామని తెలిపారు. స్థానిక 6వ వార్డుకు చెందిన టీడీపీ నగర ఉపాధ్యక్షుడు మజ్జి రాంబాబు పర్యవేక్షణలో బాగు చేయించినట్లు ఆయన తెలిపారు. బాలకృష్ణ నటుడిగా ఎన్నో విలక్షణ పాత్రలతో ప్రేక్షకులను అలరిస్తున్నారని, బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి ద్వారా ప్రజలకు వైద్య సేవలు అందిస్తున్నారని కొనియాడారు. మరి మాజీ గుడా చైర్మన్ సీనియర్ నాయకులు గణికృష్ణ గారు ఫోన్ చేసి ఇది బాలయ్య బాబు ఫ్యాన్స్ దీన్ని మరమ్మతులు చేయమంటా ఉన్నారు, ప్రజలకి మళ్ళీ ఉపయోగపడే విధంగా తీర్చిదిద్దమని అడుగుతా ఉన్నారు, చేయించాలమ్మా అని అడిగినప్పుడు భవానీ చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇక్కడ ఉన్న కార్యక్రమం అంతా కూడా సరిచేసి స్థానికంగా ఎవరైతే ఉన్నారో పెద్దలు మజ్జి రాంబాబు గారు అలాగే అందరూ కూడా పర్యవేక్షించి ఈ కార్యక్రమం పూర్తి చేసుకున్నాం. మరి ఈ రోజున బాలయ్య బాబు గారి పుట్టినరోజును పురస్కరించుకొని ఈ యొక్క బస్ షెల్టర్ని పునఃప్రారంభించుకోవడం జరిగింది. ఓ పక్కన బస్ షెల్టర్ ఉండడం ఇక్కడ ఎలా ఆనందం అయితే, మరో పక్కన అఖండ టు ట్రేజర్ షేక్ చేస్తా ఉంది ఇండస్ట్రీ. నా ట్రేజర్ కూడా చాలా ఎక్స్ట్రీమ్స్ లో ఉన్నాయి. బాలయ్య బాబు గారి యొక్క నటన నెక్స్ట్ లెవెల్ కనబడతా ఉంది. అక్కడే బ్లాక్ బస్టర్ అంటే మరి 2 చూస్తూ ఉంటే అర్థం కాని పరిస్థితి. చాలా బాగుంది. మా నటసింహం బాలయ్య బాబు గారి ఒక టీజర్ చూసిన తర్వాత ఇది శాంపుల్ మూవీ ఏ విధంగా ఉంటుంది అన్నది ఎవరి ఊహకాలు వాళ్ళకి ఇమాజినేషన్స్ వదిలేస్తూ ఉన్నాం. ఏదేమైనా ఒక ఆనందం. ఆయన చేస్తున్న సేవా కార్యక్రమాలు బసవతారకం ద్వారా కానివ్వండి, ఒక పక్కన ప్రజాప్రతినిధిగా ఆయన ఒక ప్రజలకి అందిస్తున్న సేవలు కానివ్వండి, మరో పక్కన సినీ రంగంలో ఆయన అలరిస్తున్న విధానం కానివ్వండి, అన్ని రంగాల్లో కూడా ఆయన ఒక బెంచ్ మార్క్ తోటి ముందుకెళ్తా ఉన్నారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని మంచి మూవీస్ చేసి అలాగే మరింత ప్రజాసేవ చేస్తూ ఎంతోమందికి వైద్యపరంగా కూడా సేవలు అందించాలని చెప్పి మనస్ఫూర్తిగా రాజమండ్రి సిటీ నియోజకవర్గ పరంగా కోరుకుంటాం. కమ్యూనిటీ పారామెడిక్స్ అండ్ ప్రైమరీ హెల్త్ కేర్ ప్రొవైడర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన కార్యాలయాన్ని తాడేపల్లిగూడెం యాగర్లపల్లిలో ఆదివారం తాడేపల్లిగూడెం జనసేన యువ నాయకులు బొలిశెట్టి రాజేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా రాజేష్ మాట్లాడుతూ గత 63 సంవత్సరాలుగా పల్లెల్లో నిరుపేదలకు ప్రాథమికంగా వైద్య సేవలు అందించే పీఎంపీల సేవలు అభినందనీయమని అన్నారు. అలాగే రాష్ట్ర స్థాయిలో అసోసియేషన్కి సొంతంగా కార్యాలయ భవనం ఏర్పాటు చేసుకున్న పీఎంపీలను అభినందించారు. అనంతరం జరిగిన రాష్ట్ర కార్యవర్గ సమావేశం రాష్ట్ర అధ్యక్షులు తోరాటి ప్రభాకరరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విబిటి రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని జిల్లాల్లో క్యాన్సర్ అవగాహన సదస్సులు ఏర్పాటు చేసినందుకు అన్ని జిల్లాల నాయకులను అభినందించారు. ఈ సంవత్సరం అంతా మండలాల స్థాయిలో కూడా క్యాన్సర్పై అవగాహన సదస్సులు కొనసాగించాలని తెలిపారు. ఇప్పుడు యూజువల్గా వచ్చేసరికి ప్రొద్దున్నే ఖాళీ కడుపులో చేస్తే 100 దాటి ఉంటే అది షుగర్ వచ్చినట్లు లెక్కేసుకోవాలి. అలానే బీపీ 130/80 దాటి ఉంటే అది కూడా మెటబాలిక్ సిండ్రోమ్లో పార్ట్. కొలెస్ట్రాల్కి వచ్చేసరికి ఇది ట్రైగ్లిసరైడ్స్ ఒక 120 దాటి ఉంటే అది రిస్క్ ఫ్యాక్టర్లోకి వెళ్తుంది. హెచ్డిఎల్ అన్నది గుడ్ కొలెస్ట్రాల్ అనమాట.
కొలెస్ట్రాల్లో 2 రకాలు ఉంటాయి, బ్యాడ్ కొలెస్ట్రాల్, గుడ్ కొలెస్ట్రాల్. ఇప్పుడు అల్టిమేట్గా ఉంటుంది, కొవ్వుని ఇది తీసుకెళ్ళి ఈ బ్యాడ్ కొలెస్ట్రాల్ రక్తనాళాల్లో పెరిగిపోతుంది. రక్తనాళాల్లో పెరిగిపోవడం వల్ల మనకి ఏ బాడీకైనా రక్త సప్లై కావాలి, గుండెకి కావచ్చు, బుర్రకు కావచ్చు, కాళ్ళకి కావచ్చు. రక్త సప్లై స్మూత్గా జరగాలంటే రక్తనాళాలు అది నార్మల్గా ఉన్నట్టు ఉండాలి. ఎప్పుడైతే శరీరంలో కొవ్వు పెరిగిందో అది రక్తనాళాల్లో పెరిగిపోతుంది అనమాట. ఆ పెరిగిపోయేసరికి ఆ తర్వాత కొంతకాలం అయ్యేసరికి ప్లేక్ అంటారు, అది ఒకసారి రప్చర్ అవుతుంది. రప్చర్ అయ్యేసరికి చిన్న చిన్న ప్లేక్స్ కింద రక్తనాళం బ్లాక్ చేస్తుంది. అలానే రప్చర్ అయినప్పుడు దాని మీద మన ఆర్బీసీ, డబ్ల్యూబీసీ అన్ని కూడా క్లాట్ ఫామ్ అవుతాయి. ఇది బేసిక్గా గుండెకి కానీ బుర్రకు కానీ జరిగింది. సో ఇది కొవ్వు పెరుగుకోవడంగా ఉండాలంటే మెయిన్గా కావాల్సింది మనకి బాడీలో డిఫెన్స్ మెకానిజం ఇన్సులిన్ అనమాట. మెటబాలిక్ సిండ్రోమ్లో ముఖ్యంగా ఏంటంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్. అంటే ఇన్సులిన్ శరీరంలో ఏం చేస్తుంది, షుగర్ పెంచకుండా చూస్తుంది. ఈ కొవ్వు అది శరీరంలో నడుము దగ్గర పెరగకుండా చూస్తుంది. డయాబెటీస్ కంట్రోల్ అయ్యి చూసుకోవాలన్నమాట. అది ఇన్సులిన్ రెసిస్టెన్స్నే మెటబాలిక్ సిండ్రోమ్ అంటారు అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే జబ్బు రాకుండా చూసుకో. ఆయింట్మెంట్ రాస్తాను, దూకాలో దూకకూడదు, నువ్వు నిర్ణయించుకోవద్దు. ఇవి ఇంత గట్టిగా చెప్తేనే కొన్నిటికి అయితే విత్ ఇన్ 3 hours వచ్చిన వాళ్ళకేమో కొన్ని ఇంజెక్షన్స్ అయిపోవడం వల్ల ఉపయోగపడుతుంది. కాకపోతే దాంతో కూడా రిస్క్లు ఉంటాయి, అన్నీ చూసుకుని కండిషన్ బట్టి చేసుకోవాల్సి వస్తుంది. నెక్స్ట్ ఫిట్స్ గురించి కంపల్సరీ ప్రతి ఒక్కరు చెస్ట్ పెయిన్ వచ్చి ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకున్న తర్వాత మాత్రమే వెళ్ళాలి. ఇప్పుడు ఒక పేషెంట్కి హార్ట్లో డిస్కంఫర్ట్ వచ్చింది అంటే చెస్ట్లో మన దగ్గరికి వస్తే హాస్పిటల్కి హార్ట్ ప్రాబ్లం ఉంది అంటే కార్డియాలజీ విభాగంలో చూసుకుంటారు. ఒకవేళ లేదు అనుకుంటే మనకి గ్యాస్ట్రాంట్రాలజీ విభాగంలో రఘు గారు ఉన్నారు కాబట్టి ఆయన దగ్గరికి వెళ్ళి అక్కడ గ్యాస్ట్రిక్ కూడా ఒకే హాస్పిటల్లో అంత అయిపోతుంది. చాలామంది ఎడం చేయి లాగుతూ వస్తుంటారు. సో వాళ్ళకి హార్ట్ ప్రాబ్లం ఉందా లేదా చూసి ఒకవేళ లేదు అంటే అతనికి మెడ దగ్గర నుంచి ఇలా చేతి నరాలు లాగేయడం సర్వైకో బ్రేకియల్ న్యూరాలజీ అంటారు. రాజు సార్ ఉన్నారు కాబట్టి ఆ మెడ దగ్గర ఏమన్నా ప్రాబ్లం ఉందా, నరాల సమస్య ఏమన్నా ఉందా కూడా ఒక చోటే అవాల్యుయేట్ అయిపోతుంది. దీనివల్ల పేషెంట్ 4-5 సార్లు తిరగడం కానీ 4-5 హాస్పిటల్ మారడం వల్ల కానీ ఇలా ప్రాబ్లం లేకుండా ఉంటుంది. మన దగ్గర 24 hours ప్రైమరీ యాంజియోప్లాస్టీ అంటే పేషెంట్కి హార్ట్ స్ట్రోక్ వచ్చిన వెంటనే బ్లాక్ని క్లియర్ చేసి స్టంట్ వేయడం అనేది అర్ధరాత్రి అయినా ఎప్పుడైనా సరే పేషెంట్కి 24 hours రౌండ్ ద క్లాక్ చేస్తున్నాము. అన్ని రకాల మామూలుగా వాళ్ళకి 200-250 సార్లు కొట్టుకుంటుంటారు. ఆ దడకి లేజర్ ట్రీట్మెంట్ అంటారు. ఎలక్ట్రోఫిజియలాజికల్ స్టడీస్ చేసి రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్, ఆ దడకి లేజర్ ట్రీట్మెంట్ లాంటివి చేసి ఆ దడ మళ్ళీ రాకుండా కూడా చేస్తున్నాం. సో ఇలాగ హార్ట్కి సంబంధించి ఏ రకాల ఆపరేషన్లు చేయగలమో అవన్నీ కూడా మన హాస్పిటల్లో రౌండ్ ద క్లాక్ అన్ని ఇన్సూరెన్స్లు కవర్ చేసుకుంటూ ఆరోగ్యశ్రీలో కూడా చేసుకుంటూ వెళ్తున్నాము. సో మీరందరూ కూడా కంపల్సరీ ఈ సర్వీసెస్ అన్నీ కూడా సద్వినియోగపరచుకోవాలని, పేషెంట్స్కి బెనిఫిట్ చేకూర్చాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇస్తున్నారు బట్ షుగర్ ఇవ్వడం వల్ల ఏమవుతుంది, పేషెంట్కి ఇంకా మోషన్స్ ఎక్కువ అవుతాయి. చాలా మంది పేషెంట్లు చెప్తారు కదా, తింటే మోషన్ అయిపోతుందండి అందుకని చెప్పి తినడం మానేస్తాం అని చెప్పి. సో తింటే మోషన్ అవ్వడం అనేది కామన్గా అవాయిడ్ చేయాల్సిన ఫుడ్స్ ఏంటంటే పాలు పదార్థాలు తీసుకోకూడదు. అంటే పాలు కానీ, కాఫీ కానీ, టీ కానీ అందులో సేమ్ లాక్టిలోజ్ అనే షుగర్ ఉంటుంది. లూజ్లో ఏదైతే ఉంటుందో అదే సేమ్ షుగర్ పాల్లో కూడా ఉంటుంది. సో ఈ విరోచనాలు అవి అయినప్పుడు ఏంటంటే పేగుకి సంబంధించిన ఎంజైమ్స్ షుగర్కి అండ్ అట్లానే వీటికి డైజెస్ట్ చేయాల్సిన ఎంజైమ్స్ ఆ పైన లేయర్లో ఉంటాయి. ఈ విరోచనాలు అయినప్పుడు పైన లేయర్ పోతుంది. సో దానివల్ల అరుగుదల తగ్గిపోతుంది. ఈ పాలు తాగడం వల్ల గోధుమ పిండికి సంబంధించిన ఏదన్నా అంటే వీట్ కానీ, బ్రెడ్ కానీ, చపాతీలు కానీ అవన్నీ తింటే చెప్తున్నాను, ఫ్రూట్స్ లో కూడా అదే ప్రాబ్లం వస్తుంది. మెజారిటీ ఫ్రూట్స్ కానీ, పళ్ళ రసాలు కానీ చాలా మంది పేషెంట్స్ చెప్పేది ఏంటంటే ఏం తినద్దన్నారంటే పళ్ళ రసాలు ఒకటే తాగమన్నారంటే అందుకని అయ్యే తాగుతున్నామండి అంటారు. పళ్ళ రసాలు తాగేది మామూలుగా మీకు విరోచనాలు అవన వాళ్ళకి మోషన్ అవ్వడానికి పళ్ళు తినమని చెప్తాను కదా. డయేరియా వాళ్ళకి అదే సేమ్ ట్రీట్మెంట్. డయేరియాలో ఫ్లూయిడ్ మేనేజ్మెంట్ ఉండాలి, అంటే వాటర్ అది బాగా తీసుకోవాలి. జస్ట్ సాల్ట్ ఉంటుంది అంతే, షుగర్ ఉండదు. 2 టైప్స్ ప్యాకెట్స్ ఉంటాయి. ఒకటి 200 ml వాటర్ అంటే పెద్ద గ్లాస్ లో కలుపుకునేది, ఇంకోటి 1 లీటర్ ప్యాకెట్ ఉంటుంది. ఏదన్నా 1 డేలో వాడేయాలి. 1 లీటర్ ప్యాకెట్ ని 1 లీటర్ వాటర్ లో మిక్స్ చేసుకుని దానివల్ల విరోచనాలు పెరగవు. సో అది మెయిన్ ట్రీట్మెంట్. అది ఇలా చేయకపోవడం వల్ల ఏంటంటే
కిడ్నీ డ్యామేజ్ అవి, క్రియాటిన్ పెరిగిపోవడం, సిఆర్పి పెరిగిపోవడం, సోడియం తగ్గిపోవడం, పొటాషియం తగ్గిపోవడం ఇట్లాంటివన్నీ వస్తాయి. జస్ట్ సింపుల్ హార్డ్లీ 2 రూపీస్ 3 రూపీస్ ఉంటుంది ఓఆర్ఎస్ ప్యాకెట్. అది చేయడం వల్ల పేషెంట్స్కి బాగా బెనిఫిట్ అవుతుంది. అండ్ వాంతులు అవి అయ్యేటప్పుడు అందరికీ తెలిసిందే, కాఫీలో టీలో అవి అవాయిడ్ చేయాలి. అలానే చింతపండు పులుపు లాంటివి అవి అవాయిడ్ చేసుకోవాలి. ఆయిలీ ఫుడ్స్ అవాయిడ్ చేసుకోవాలి. ఇడ్లీ కానీ, దోశ కానీ, రైస్ కానీ అట్లాంటివి బాగా పెట్టచ్చు. అవాయిడ్ చేయాల్సినవి పాలు, వీట్ ప్రొడక్ట్స్ అండ్ పళ్ళ రసాలు. పళ్ళు పెట్టాలి, ఏదో ఒకటి అడుగుతారు, ఏదో ఒక పళ్ళు చెప్పండి అంటే పచ్చటి పళ్ళు ఉంటాయి కదా, గ్రీన్ కలర్ పండు అట్టిపండు మోషన్కి అవుతుంది. గ్రీన్ కలర్ అట్టిపండు అయితే మోషన్ ఆపుతుంది, సో డయేరియాలో పనిచేస్తుంది. అలానే దానిమ్మ గింజలు, పొమగ్రనేట్ మోషన్ గట్టిపడేలా చేస్తుంది. ఆ రెండే ఫ్రూట్స్ డయేరియాలో సేఫ్. అలానే వామిటింగ్స్ లో కూడా మెయిన్ ఓఆర్ఎస్ అది ఇచ్చుకోవడం, ఫ్లూయిడ్స్ ఇచ్చుకోవడం, అనవసరంగా యాంటీబయాటిక్స్ ఇవ్వకపోవడం. ఫస్ట్ 2 days చూడాలి, తగ్గట్లేదు అంటే అప్పుడే యాంటీబయాటిక్ పెట్టుకోవాలి. లేదంటే ప్రతి పేషెంట్ కి యాంటీబయాటిక్ మెట్రోజిల్, అమికాసిన్, ఆఫ్లాక్సిన్, ఆర్నిడజోల్ అది పెట్టుకుంటూ పోతే ఎవరికి ఇంప్రూవ్మెంట్ ఉండదు, కానీ రెసిస్టెన్స్ అయితే చాలా ఈజీగా వచ్చేస్తుంది. యాంటీబయాటిక్ వాడినప్పుడు కూడా కంప్లీట్ కోర్స్ వాడాలి, అట్లీస్ట్ 5 days అన్నా వాడాలి యాంటీబయాటిక్స్ మొదలు పెట్టినప్పుడు. అలానే చాలా మంది రైడాల్ టాబ్లెట్లు వాడేస్తూ ఉంటారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. నగరాభివృద్ధి మా ధ్యేయం, ప్రజా సంక్షేమమే లక్ష్యం, ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. మహిళలకు రక్షణ కల్పించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ వైసీపీ మహిళలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం. రాజమండ్రి శ్రీరామనగర్ హిందూపుర ఎమ్మెల్యే యువరత్న నందమూరి బాలకృష్ణ జన్మదినోత్సవం. ఇవి ఇప్పటివరకు నవల్సిన అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏబీసీ న్యూస్.